హాయ్ అండి. రెగ్యులర్‌గా మనకి ఇంటీరియర్ డిజైనింగ్ చేసేటప్పుడు మనకి రెసిడెన్షియల్ కానివ్వండి, కమర్షియల్ ప్రాజెక్ట్స్ లేదా విల్లాస్ కానివ్వండి ఏదన్నా కూడా లైట్ లేయరింగ్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. దాని గురించి పూర్తి అవగాహన ఉంటే మనకి ఇల్లు బాగా నీట్‌గా వస్తుంది. లైట్ లేయరింగ్‌లో మనకి ఒక 4 టైప్స్ ఆఫ్ లేయరింగ్స్ ఉంటాయన్నమాట. జనరల్‌గా వచ్చేటప్పటికి మనకి యాంబియన్స్ లైటింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి టాస్క్ లైటింగ్ అంటారు. ఇంకోటి ఎసెంట్ లైటింగ్ అంటారు. ఇంకోటి వచ్చేటప్పటికి డెకరేటివ్ లైటింగ్ అనమాట. అంబియంట్ లైటింగ్ వచ్చేటప్పటికి మనకి జనరల్ లైటింగ్ అనమాట. ఇంట్లో మనకి రెగ్యులర్గా డౌన్ లైటింగ్ ఫాల్ సీలింగ్లో యూస్ చేసేదంతా కూడా అంబియంట్ లైటింగ్ కిందకు వస్తుంది. జనరల్గా ఇది ఒక 4500 కెల్విన్స్ నుంచి 5000 కెల్విన్స్ వరకు న్యూట్రల్ లైట్ అంటారు దీన్ని, అది యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి టాస్క్ లైటింగ్ అండి. టాస్క్ లైటింగ్ వచ్చేటప్పటికి మనకి స్టడీ ఏరియాస్లో కానివ్వండి, వర్క్ స్పేస్లో, కిచెన్ ఏరియాస్లో, అంటే మనకి కిచెన్ ఏరియాస్లో కానీ టాస్క్ లైటింగ్ యూస్ చేస్తారు. ఇది వచ్చేటప్పుడు మనకి అరౌండ్ 5000 కెల్విన్స్ నుంచి వాడచ్చు అనమాట. కూల్ వైట్ అంటారు దీన్ని. ఈ ప్లేస్లో ఇది వాడచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎసెంట్ లైటింగ్ అంటారు. ఎసెంట్ లైటింగ్ వచ్చేటప్పటికి మనకి ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ ఏదైనా కూడా ఎలివేట్ చేయడానికి యూస్ చేస్తారు. అంటే ప్లాంట్స్ కానివ్వండి, లేదా వాల్ మీద ఏదైనా క్యాన్వాస్ పెయింటింగ్ కానీ ఇది ఎలివేట్ చేయడానికి యూస్ చేస్తారనమాట. జనరల్గా ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 3000 కెల్విన్స్ అలా యూస్ చేస్తారు. వామ్ కలర్లో ఉంటుంది, కొంచెం ఎల్లో షేడ్లో ఉంటుంది కదా, అది యూస్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి డెకరేటివ్ లైటింగ్ అంటారు. డెకరేటివ్ లైటింగ్ వచ్చేటప్పటికి ఇది బోనస్ లేయరింగే. డెకరేటివ్ లైటింగ్ వచ్చేటప్పటికి మనకి షాండియర్ లైట్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ బెడ్ సైడ్ ల్యాంప్స్ కానివ్వండి, పెండెంట్ లైట్స్, హ్యాంగింగ్ లైట్స్, ఇవన్నీ కూడా డెకరేటివ్ లైట్స్ కిందకి వస్తాయి. ఇలా లైట్ లేయరింగ్ చేస్తే మన ఇల్లు కొంచెం అందంగా ఎలివేట్ అవుతుంది. ఉన్న ఫర్నిచర్ అంతా కూడా బాగా ఎలివేట్ అవుతుంది. యాంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. సో లైట్ లేయరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద పూర్తి అవగాహన అందరికీ ఉండాలి. థ్యాంక్ యూ.